మహాభారతంలో అర్జునుడికి ఉన్న నలుగురు భార్యలలో ఉలూపి కథ చాలా విలక్షణమైనది. ఆమె ఒక నాగకన్య, నాగలోకపు యువరాణి. అర్జునుడు తీర్థయాత్రలు చేస్తున్న సమయంలో ఆమె అతన్ని చూసి ప్రేమలో పడింది. ఉలూపి అర్జునుణ్ణి ప్రేమించిన నాగకన్య. అర్జునుడి తీర్థయాత్ర. పాండవులు ద్రౌపది విషయంలో ఒక నియమం పెట్టుకుంటారు. ఎవరైనా పొరపాటున ద్రౌపది మరొక సోదరుడు ఏకాంతంగా ఉన్నప్పుడు అక్కడికి వెళితే వారు 12 ఏళ్లపాటు తీర్థయాత్రలు లేదా బ్రహ్మచర్యం చెయ్యాలి. ధర్మరాజు ఆయుధశాలలో ఉన్నప్పుడు అర్జునుడు వెళ్లాల్సి రావడంతో నియమం ప్రకారం అర్జునుడు యాత్రకు బయలుదేరుతాడు. గంగానదీ తీరంలో ఆకర్షణ. అర్జునుడు గంగానదిలో స్నానం చేస్తుండగా నాగలోకపు యువరాణి అయిన ఉలూపి అతన్ని చూస్తుంది. అర్జునుడి అద్భుతమైన రూపం, అతని పరాక్రమ చిహ్నాలు మరియు అతని వ్యక్తిత్వం ఆమెను అమితంగా ఆకర్షించాయి. అసలు కారణం, ఉలూపి అప్పటికే వితంతువు, అంటే ఆమె భర్తను గరుత్మంతుడు చంపేస్తాడు. ఒంటరిగా ఉన్న ఆమె అర్జునుడి వంటి గొప్ప వీరుణ్ణి చూసినప్పుడు అతడే తనకి సరైన తోడు అని భావించింది. బలవంతంగా నాగలోకానికి. ఉలూపి కేవలం ప్రేమించడమే కాదు, అర్జునుడు స్నానం చేస్తుండగా అతని కాలు పట్టుకుని నీటి అడుగున ఉన్న తన నాగలోకానికి లాక్కెళ్ళిపోయింది. అర్జునుడు ఆశ్చర్యపోయి, "నువ్వెవరు? నన్నిక్కడికెందుకు తెచ్చావు?" అని అడుగుతాడు. ఉలూపి వాదన, ధర్మ సందేహం. అర్జునుడు తాను బ్రహ్మచర్య దీక్షలో ఉన్నానని, ఆమె కోరికను మన్నించలేనని చెబుతాడు. అప్పుడు ఉలూపి ఒక గొప్ప తర్కాన్ని వాడుతుంది. "ఆపదలో ఉండి నిన్ను కోరుకున్న స్త్రీకి సహాయం చేయడం వీరధర్మం. నీ బ్రహ్మచర్యం ద్రౌపదికి మాత్రమే పరిమితం. ఇతర దేశాల్లో లేదా లోకాల్లో అది వర్తించదు. ఒక ప్రాణాన్ని కాపాడటం కంటే పెద్ద ధర్మం లేదు." ఆమె మేధస్సుకు, ప్రేమిస్తున్న విధానానికి ముగ్ధుడైన అర్జునుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. వీరికి కలిగిన కుమారుడే ఇరావంతుడు. అర్జునుణ్ణి కాపాడిన ఉలూపి కేవలం ప్రేమించడమే కాదు, అర్జునుడిపై ఉన్న ప్రేమతో ఆమె అతన్ని 2 సార్లు కాపాడింది. వసువుల శాపం. భీష్ముణ్ణి శిఖండి అడ్డుపెట్టుకుని చంపడంతో వసువులు అర్జునుణ్ణి శపిస్తారు. ఆ శాపం వల్ల అర్జునుడు తన కుమారుడైన బభ్రువాహుని చేతిలో మరణిస్తాడు. సంజీవనీమణి. అర్జునుడు మరణించినప్పుడు ఉలూపి తన దగ్గర ఉన్న సంజీవనీమణిని తెచ్చి అతన్ని తిరిగి బ్రతికించింది. శాప విమోచనం చేసి అర్జునుడికి పునర్జన్మనిచ్చింది. ఉలూపి పాత్ర ప్రత్యేకత. మహాభారతంలో ఉలూపి పాత్ర కేవలం ఒక భార్యగా మాత్రమే కాకుండా అర్జునుణ్ణి ప్రతి కష్టంలోనూ కాపాడే రక్షక కవచంలా కనిపిస్తుంది. చిత్రాంగద కుమారుడైన బభ్రువాహుణ్ణి కూడా ఆమె తన సొంత కొడుకులా పెంచి పెద్దచేస్తుంది. నాగకన్య ఉలూపి అర్జునుణ్ణి కాపాడిన ఈ అద్భుత కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పురాణగాథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.